హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీడే స్పెషల్ విత్ మీ. సో టుడే స్పెషల్ ఏంటంటే చికెన్ ఫ్రై అండి. కాకపోతే ఇక్కడ మసాలా ఇంపార్టెంట్ అనమాట. మసాలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. సో మసాలా కావాల్సింది ఏంటంటే అన్ని స్పైసెస్, మనం బిర్యానీకి వేసే స్పైసెస్, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర, మిరియాలు, వీలుంటే సోంపు, జాపత్రి, అనాస్ పువ్వు, అలాగా మీ దగ్గర ఉన్న స్పైసెస్, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేయించుకొని డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇలా అంతా డ్రై రోస్ట్ అయిన తర్వాత అందులోకి హాఫ్ బిర్యానీ ఆకు అండ్ ఇంకోటి వచ్చేసి జాపత్రి అనుకుంటా, దీని పేరు సరిగ్గా తెలీదు, ఇది ఇది ఇలాగా వేసేసి ఇవి కూడా బాగా డ్రై రోస్ట్ అయితే చేయాలి. ఎక్కువ అయితే వేయించదు, జస్ట్ సెగన పెట్టేస్తే చాలు. ఇలా అనుకుంటా ఫ్రై చేయండి. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత చూసారా ఎంత తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ మసాలా యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని ఇలాగా ఎర్రగడ్డలు డీప్ ఫ్రై అంటే రెడ్ బిర్యానీలకి వేస్తాం కదా మనము, ఫ్రై చేసిన ఆనియన్, అది మసాలాలోకి వేయాలన్నమాట. సో అందుకోసం డీప్ ఫ్రై చేసుకుంటున్నాం. సో ఇలా అంతా డీప్ ఫ్రై చేసేసుకొని బ్రౌన్ కలర్ చేంజ్ అయిన తర్వాత సపరేట్ చేసుకోవాలి ఆయిల్ నుంచి. ఇది వేయగానే టేస్ట్ చాలా అంటే చాలా చేంజ్ అయింది, ఒకసారి వెళ్ళి వేసి చూడండి ఫ్రై చేసేటప్పుడు. నేను ఎప్పుడు బిర్యానీలకి ఇది ట్రై చేయలేదు ఈ పేస్ట్, ఈసారి బిర్యానీలకి వేసి చేస్తాను, అది కూడా వీడియో పెడతాను. సో ఇలా అంతా మిక్సీ పట్టేసి ఈ మసాలాను ప్లస్ ఆనియన్ అండ్ 4 వచ్చేసి జీడిపప్పు, కొంచెం కొబ్బరి, ఎండు కొబ్బరి, ఇలా అంతా చేసి కొన్ని వాటర్ వేసేసి మిక్సీ పట్టుకుంటే ఇలా పేస్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే పెనం పెట్టేసుకొని అందులోకి ఆయిల్ వేసేసుకోండి. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, కొంచెం తక్కువగానే వేసుకోండి. మళ్ళీ ఎండింగ్కి వచ్చేసప్పటికి అంత ఆయిల్ వచ్చేస్తుంది. ఇప్పుడే ఇలాగా ఆయిల్లోకి చికెన్ వేసేసుకోండి. చూసారా సిజిలర్ లాగా ఉంది కదా. సో అంతా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ నుంచి కొన్ని క్లిప్స్ అయితే చూపించలేదు, ఎందుకంటే నా ట్రైపాడ్ ఎరిగిపోయింది కాబట్టి ఫైనల్గా అన్నీ వేసిన తర్వాత చూపించేసాను. ఇప్పుడు ఇందులోకి మీరు స్పైసెస్, ఉప్పు, కారము, ధనియాల పొడి వేసేసుకొని ఇలా ఉడకబెట్టిన తర్వాత వాటర్ అని ఎగిరిపోయాక వేసేసుకోవాలి. అలా పేస్ట్ కూడా ఉంది కదా, ఆ పేస్ట్ కూడా అంతా వేసేసుకొని ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.